హల్లెలూయా. అగ్నిని పోలినవాడు. కరుగుతూ మండుతూ ప్రకాశించుచూ ఉన్న కాంతిని ఆవరించి ఉన్న అగ్ని గోళము వలె ఉంది. మండుతూ ప్రకాశించుచున్న దేవుడు. హల్లెలూయా. జకరియా గ్రంథంలో కూడా ఆయన కూడా చూశాడు ప్రభువుని. ఆ స్వరూప దర్శనాలు అనేకమైన చూశాడు. కాబట్టి మనము నూతన నిబంధనలో ప్రవక్తలకు చూపించినవి, యోహాను భక్తుడు రచించినవి, అక్కడ ప్రవక్త అయిన యెషయాకు, యెహెజ్కేలుకు, జకర్యాకు ఇంకా అనేక మందికి కూడా పాత నిబంధనలు కూడా తెలియజేస్తున్నాడు. అంటే పాత నిబంధన ఒక అద్దము లాంటిది నూతన నిబంధనకు, నూతన నిబంధన పాత నిబంధనకు అద్దము లాంటిది. ఇది దేవుని యొక్క ప్రసన్నత కలిగిన దేవుని యొక్క వాక్యము. అందువలన అది సజీవము కలిగిన వాక్యము. ఆ వాక్యమునకు ఆది అంతము ఉండదు. కాబట్టి అంత విలువైన దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రభు యొక్క అనేకమైన ఈ సత్యాలను మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలాగా మరి ఈ దర్శనాలన్నీ చూశాడు. యోహాను భక్తుడు ప్రభు చూపించినవి, రానున్న కాలంలో జరగబో వాటినన్నీ కూడా చూపించి వ్రాయమన్నాడు, పంపించమన్నాడు. వీటిని ముద్ర వేయవలదు అన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క రాజ్యము ఎంత విలువైనది అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క రాజ్యము ఆయనను పూజించేవారు ఎవరు అని ఆలోచన చేస్తే దానియేలు 7:14 ఇలా ఉంది. సకల జనులను, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నాడు. ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడను. ప్రభుకే మహిమ, ఆధిపత్యము ఆయనకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వం ఈ లోక రాజ్యము కాదు, ఈ లోకపు ప్రభుత్వము కాదు. అది ఎన్నడెన్నడూ కూడా